హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి జిల్లా గ్రంథాలయ పరిషత్ లేదా సమితి నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి వీటికి అన్ని జిల్లాల వారు అర్హులు. ఎలాంటి పరీక్ష లేదు, ఎలాంటి ఫీజు లేదు, అప్లై చేస్తే సరిపోతుందండి. ఓకేనా? 24 ఫిబ్రవరి చివరి తేదీగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఎక్కడ రిలీజ్ అయింది, ఏ జిల్లాలో రిలీజ్ అయింది, అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఒకటే జిల్లాలో రిలీజ్ అయిందండి, కానీ అందరూ కూడా అర్హులే దీనికి. మరి క్లియర్గా చూసేద్దాము. అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను పెట్టే వీడియోస్ ప్రతిరోజు మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మరి లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూసేద్దాము. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జిల్లా గ్రంథాలయ సమిత కర్నూలు నుంచి అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. ఓకేనా? ఇంపార్టెంట్, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? కర్నూలు జిల్లా నుంచి. రిక్రూట్మెంట్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండర్ ఏపీసీఓఎస్. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అండి ఇది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ రాయండి. నెక్స్ట్, అఫిక్స్ లేటెస్ట్ కలర్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ అంటే ఇచ్చాలి. అప్లికేషన్ నెంబర్ మీకు అవసరం లేదు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని, అలానే అర్థమవుతుంది మీకు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో. సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ ఏంటి. వెదర్ క్లైంబింగ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్ అంటే సర్వీస్లో ఉన్నారా మీరు లేదా. సో ఉంటే ఎస్, లేకుంటే అవసరం లేదు. నెక్స్ట్, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అంటే ఎస్ ఆర్ నో అని చెప్పేసి పెట్టేయండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్, లేకుంటే లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉంది, లేకుంటే లేదు. లోకలా నాన్ లోకల్ అంటే మీరు కర్నూలు జిల్లా వాస్తవ్యులు అయితే లోకల్ అని పెట్టేయండి. లేదా వేరే జిల్లా నుంచి అప్లై చేస్తున్నట్లయితే నాన్ లోకల్గా ఇక్కడైతే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. మీ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు పోస్ట్ పంపిస్తే మీకు ఇంటికి వచ్చే విధంగా కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసిందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరు గమనించాలి. మరి మార్క్స్ అప్లైన్ ఇన్ ద రిక్విజిట్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అంటే దీనికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే అందరూ కూడా గమనించాలి. ఎస్ఎస్సి కంప్లీట్ అవ్వాలి, ఇంటర్మీడియట్ ఉండాలి, సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి వీరందరూ కూడా ఎలిజిబుల్గానే మనమైతే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రంథాలయ శాఖలో లైబ్రేరియన్ పోస్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇక్కడ మనకు సాధారణ డిగ్రీ అంటూ మనకు ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ సిఎల్ఐసి, బిఎల్ఐసి కూడా ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో మరి ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా మరి ఎక్కడ చదివారు మీరంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. 4th to 10th వరకు అయితే మీ యొక్క లోకాలిటీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. లేదా మీరు 4th to 10th వరకు కనుక మీ దగ్గర సర్టిఫికేట్ లేకుండా మీరు నాన్ లోకల్ కిందకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇన్ని కూడా ఎంటర్ చేయండి. డిక్లరేషన్ ఇచ్చేసి సైన్ చేసి ఈ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి 24వ తారీఖు లోపు. ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు కూడా చూసేద్దాం. సో ఇది అఫీషియల్గా విడుదల చేస్తున్న నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ డిపార్ట్మెంట్ జిల్లా గ్రంథాలయ సంస్థ మరి కర్నూలు జిల్లా అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ లైబ్రేరియన్ గ్రేడ్ 3 పోస్ట్ అండి. గ్రేడ్ 3 ఉద్యోగాలండి ఇవి. ఓకేనా? లైబ్రేరియన్ గ్రేడ్ 3 అవుట్సోర్సింగ్ బేసిస్లో అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ సెక్రటరీ జిల్లా గ్రంథాలయ సమీక్ష చేత రావడం జరిగిందండి. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ జిల్లా వ్యాప్తంగా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సో జిల్లా వాస్తవ్యులు లేదా వేరే జిల్లా వాళ్ళని కూడా రిక్రూట్ చేయబోతున్నాం అన్నట్లుగా మనకైతే తెలియజేశారు. లోకల్ ఆర్ నాన్ లోకల్. మరి మనము ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ చూసినట్లయితే ఫిల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద సెక్రటరీ జిల్లా గ్రంథాలయ సంస్థ Karnool during the office working days from 10:30 a.m. to 5 p.m. along with the all required certificates and a requisite application on or before 24 to 2022 5 p.m. ఓకే, 24వ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చండి. ఎలాంటి పరీక్ష ఫీజు లేదండి, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. బేస్డ్ ఆన్ మెరిట్ 10th ఇంటర్ డిగ్రీ లేదా బిఎల్ఐసి ఈ మూడిట్లో మెరిట్ని బట్టి అయితే మీకు ఉద్యోగం ఇవ్వడము జరుగుతుందండి. చాలా మంచి ఉద్యోగాలు, అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకేనా? మరి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలంటే ఎస్, డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు. కానీ వేరే డిస్టిక్ వాళ్ళు మాత్రము ఈ యొక్క అడ్రస్కి పోస్ట్ అయినా కూడా చేయవచ్చు. మరి మీరు 24వ తారీఖు లోపు చేరే విధంగా పోస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్లోని అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా గైస్?
సో మరి అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, బై. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏపీ గ్రూప్ 4 నోటిఫికేషన్లో భాగంగా ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు ప్రాక్టీస్ కోసము బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే రిక్వెస్ట్ పెట్టడం అయితే జరుగుతుందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సో మరి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే మంచి బిడ్ బ్యాంక్ అయితే రూపొందించి అందిస్తున్నామండి. సో మొత్తం సిలబస్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన సో సిలబస్ పైన మొత్తం కూడా మీకు బిడ్ బ్యాంక్ రూపొందించి మీకైతే అందజేస్తున్నామండి. మొత్తం 1600+ ప్రశ్నలు ఉంటాయండి, సమాధానాలు MCQs రూపంలో మీకు ప్రాక్టీస్కి పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకేనా, మన సిలబస్ చూసినట్లయితే ప్రతి సిలబస్ నుంచి దాదాపు ఒక్కో టాపిక్ నుంచి 200కు పైగా క్వశ్చన్స్ అనేవి తయారు చేసి మీకు అందజేయడము జరుగుతుందండి. ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ అయితే కవర్ చేయడము జరిగిందండి. ఓకేనా, మరి అందరూ కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క మెటీరియల్ కోసము మరి PDF రూపంలో అభ్యర్థులందరికీ కూడా అందజేయడం అయితే జరుగుతుందండి. సో ముందుగా మనం ఏ సిలబస్ కవర్ చేసాము, ఏంటి అసలు ఏ విధంగా ఈ యొక్క మెటీరియల్ని PDF రూపంలో ఏ విధంగా పొందాలి అనే వివరాలు అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. కంపల్సరిగా తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా మనకు మార్కెట్లో అసలు బిడ్ బ్యాంక్ అనేది ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఓకే, ప్రాక్టీస్ కోసం కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ సో అవి ఏంటి అంటే ఉన్నాయి కానీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉందండి. ఓకే, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో కన్ఫ్యూజన్కు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మరి మన మెటీరియల్ మాత్రము చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత అయితే రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయండి. సో ముందుగా అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరపున ఆల్రెడీ మనము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ కంటెంట్ పైన టాప్ 50 మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాటితో పాటుగా ఇప్పుడు మరి ఎండోమెంట్ ఆఫీసర్ కూడా తయారు చేయడం అయితే జరిగిందండి. సో మరి NCERT SCERT బుక్సే కాకుండా దేవాదాయ శాఖ వారు విడుదల చేసేటువంటి బుక్స్ నుంచి కూడా మీకైతే ఈ యొక్క ప్రశ్నలను అందజేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా సిలబస్ అండి. ఓకేనా, సో అవుట్డేటెడ్ ఏమీ కూడా ఉండదు, పర్ఫెక్ట్ సిలబస్తోనైతే మీకు రూపొందించడం అయితే జరిగింది. అందరూ కూడా గమనించాలి. మరి యొక్క ఈ PDF అనేది మీకు 169 రూపాయలకు మాత్రమే అందచేయడం జరుగుతుందండి. చాలా అంటే చీప్ అండి. ఓకేనా, సో మనం ఒక 4-5 మెంబర్స్ కలిసి టీ తాగడానికి వెళ్తే మాత్రము అయ్యేటువంటి ఖర్చు అండి, అంతే. కానీ మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రము చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో చాలా గ్యాదర్ చేసి మరీ రూపొందించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, మరి ఇక్కడ నేను కూడా ఇవి రూపొందించడంలో ఉన్నానండి. సో యాజ్ ఎ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా. నెక్స్ట్ పావని గారు, సో వాసంశెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. SK జిలానీ సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, గ్రూప్ 2 ఆఫీసర్స్గా ఉన్నారండి వీరంతా కూడా. సో మేమంతరం కూడా ఈ యొక్క సిలబస్ ఆధారంగా మనకు 2022 సిలబస్ ఆధారంగా రూపొందించడం అయితే జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే మనము పేపర్ 2కి హిందూ తత్వశాస్త్రము దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా ఉంటుందండి. ఇందులో రామాయణం పైన 200 బిట్స్, మహాభారతం పైన 200 బిట్స్, భాగవతం పైన 115 అంటే 115 బిట్స్. అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ బిట్స్ కూడా పర్ఫెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ గత పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకొని అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వీటిని అయితే రూపొందించడం జరిగింది. మరి భాగవతం నుంచి 115 బిట్స్, హిందూ పురాణాలు 100 బిట్స్, దేవాలయ ఆగమాలు 115, భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు 100 ప్రశ్నలు ఉంటాయండి. పుణ్యక్షేత్రాలపైన 100 ప్రశ్నలు, మరియు ఇనాం భూములు పునఃగ్రహణము అనేటువంటి ఒక టాపిక్ పైన 30 బిట్లు అండి. దీనిపైన కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ హిందువుల పండుగలు 115 ప్రశ్నలండి. హిందూ పండుగలపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. శాస్త్రీయ లలిత కళలు ఇవన్నీ కూడా మొత్తము మనకు 16 అంశాలపైన ఉందండి ఈ టాపిక్ మొత్తం కూడా. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ 16 అంశాలు. మరి శాస్త్రీయ లలిత కళలు 100 బిట్స్ అండి. వేద సంస్కృతి 130 ప్రశ్నలు. వివిధ తాత్విక భావనలు ప్రవక్తలు 105. హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి మొత్తము 100 ప్రశ్నలు.
మరి ఇక్కడ వివిధ తాత్విక భావనలు ప్రవక్తలు పైన 105 ప్రశ్నలు, హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి 100 ప్రశ్నలు, హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టము 100 మార్కులు 100 ప్రశ్నలు అండి. ధర్మాదాయ బడ్జెట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, 20 ప్రశ్నలు ఉంటాయి. కార్యనిర్వహణ అధికారి ఎండోమెంట్ ఆఫీసర్, ఇప్పుడు మనం చేసేటువంటి వర్క్ అదే. ఎండోమెంట్ అధికారి నియామకం విధులు 30 ప్రశ్నలండి. హిందూ పురాణాలపై ప్రాథమిక అవగాహన 100 ప్రశ్నలు. మొత్తము 1660 ప్రశ్నలు అయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్లో అందచేయడం అయితే జరుగుతుందండి. రైటింగ్ కూడా మా హ్యాండ్ రైటింగ్లోనే చాలా క్లియర్గా మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి. సో దీన్ని మీరు పీడిఎఫ్ని జిరాక్స్ రూపంలో కూడా తీసుకొని చదువుకోవచ్చండి. మీకు మొబైల్లో చదవడం అనేది ఇబ్బందిగా ఉంటే పీడిఎఫ్ రూపంలో కూడా తీసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. లేదా మాకు ఇబ్బంది ఏం లేదు, మొబైల్లోనే చదువుకుంటామంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి దీన్ని మనము ఏ విధంగా పొందాలండి, ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న అయితే మీకు వచ్చింది. సో సింపుల్ అండి, ఇది మొత్తము 169 రూపాయలండి. కంప్లీట్ ఈ మెటీరియల్ మొత్తం కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మీరు 9030362853 సో 9030362853 ఈ నంబర్కి 169 రూపాయలు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ విధంగా అయినా పంపి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నంబర్కి మీరు వాట్సాప్ పెట్టి సో ఎండోమెంట్ ఆఫీసర్ అని నాకు కనుక మెసేజ్ పెట్టినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ మొత్తం కూడా సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు, ఈ ఆఫరు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత మేబీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను, బయట మార్కెట్లో మనకు బిడ్ బ్యాంక్ లాంటివి ఎక్కడా కూడా దొరకడం లేదు. సో మన అభ్యర్థులకు, మన స్టూడెంట్స్ కోసము చాలా పగడ్బందీగా తయారు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డేటా అంతా కూడా, ఈ యొక్క ప్రశ్నలు అన్నీ కూడా మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరపున. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ తీసుకోండి. ఈ యొక్క నంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మ్యాక్సిమం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. 169 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో థ్యాంక్ యూ, బై.